ఒక లేటెస్ట్ న్యూస్ ఇలా నమస్తే తెలంగాణ క్లియర్గా చదువుదాం మిగతా పేపర్లను కంపేర్ చేద్దాం. ఎందుకంటే ఆ జోకుడు గాలు ఇలా మొత్తం కింది మీదకి రాశారు. అందుకే నేను అలా లాస్ట్ చదువుతాను పేపర్లు మొత్తం. ఇక జగిత్యాలతో అట 20న బీఆర్ఎస్ భారీ సభ పెడుతున్నది. అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి జైత్ర యాత్ర అని చెప్పేసి రాసిరు. మరి ఏప్రిల్ 20వ తారీఖు నాడు 1,00,000 మందితోని బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టబోతుంది జగిత్యాల అసెంబ్లీలో. జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత పోయి కేటీఆర్ కలిసిండు, కేటీఆర్ తర్వాత పోయి ఆయన కేసీఆర్ని కలిసిండు. దేవుడే నన్ను పంపించిన నీతో పనిచేయమని చెప్పేసి స్టేట్మెంట్స్ కూడా రాసిరు వాళ్ళ పేపర్ వల్ల. సో ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకు సానుకూల ఫలితాలు రాగానే పాపం మా మహేష్ కుమార్ గౌడ్ అని వచ్చి నాకు ఇప్పటికి కూడా జీవారెడ్డి గారు అంటే అంతులేని ప్రేమ ఉన్నది, ఆయన మళ్ళా ఆయన నిర్ణయాన్ని వెనక తీసుకోవాలని కోరుకుంటున్నాం, ఆయన కాంగ్రెస్లోకి రావాలని ఆశిస్తున్నాం, ఈ పత్తిత్తు డైలాగ్ లేచారు. సో 1,00,000 మందితోని బీఆర్ఎస్ సభ పెట్టబోతుంది. జగిత్యాల సాక్షిగా జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నాడు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మా రేవంత్ అన్నకు ఢిల్లీలో మొట్టికాయలు వేసారు. ఏం చేసిరు? ఢిల్లీలో మా రేవంత్ అన్న మొట్టికాయలు వేసారు. ఎందుకు వేసారు? ఇంకా మల్లికార్జున ఖార్గే అయితే ఈయన ఎందుకు పోయిండో సమాధానం చెప్పమంటున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అధికారంలో ఉన్న పార్టీని కాదని ఎందుకు జీవన్ రెడ్డి అనే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రతిపక్ష పార్టీలోకి పోతుండ్రు? దానికి సమాధానం చెప్పాలని కోరుతున్నారు. మరి వాళ్ళు చెప్తాడా లేదా నాకు తెలియదు. ఇక అది పక్కన పెడితే ఇంకో ఆయనతో పాటే వందలాది మంది కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి రాశారు. కానీ వేల మంది, వందలాది మంది కాదు, వేల మంది కార్యకర్తలు రేపు ఆయనతో పాటే కాంగ్రెస్ పార్టీ నుంచి కారు పార్టీలోకి పోబోతున్నారు. సభకు చకచక ఏర్పాట్లు చేస్తున్న నాయకులు అంటారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జుల నియామకం జరగబోతున్నది. ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్యాదరి బాలమల్లు మారెడ్డి శ్రీనివాసరెడ్డికి బహిరంగ సభ ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మీడియాతో మాట్లాడుతూ ఈ సభకు సిద్ధంగా అయినా 1,00,000 మందితోని మేము సభ పెడుతున్నాం. బీఆర్ఎస్ ఒక రకంగా చెప్పాలంటే గత కొన్ని రోజులుగా అంత నెగిటివ్ వైబ్సే ఉన్నాయి వాళ్ళకు. వాస్తవానికి ఎన్నికలలో కానీ ఇంకో దగ్గర కానీ ఫస్ట్ టైం ఈ జగిత్యాల సభ అనేది వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్. అంటే కేసీఆర్కు 9.5 సంవత్సరాల పరిపాలన ఎంత వ్యతిరేకత వచ్చిందో రేవంత్ రెడ్డికి 2 సంవత్సరాల్లో అంత వ్యతిరేకత వచ్చింది. సో ఈ వ్యతిరేకతను ఇంకింత హైలైట్ చేయడానికి కాంగ్రెస్ ఆయన మా పార్టీలకు వస్తున్నాడు. ఇది పెద్దగా సెలబ్రేషన్ చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే. ఇక కేసీఆర్తో కలిసి నడవడం నా అదృష్టం అంటుంది. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీకి వెళ్తారట. నేను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నా. ఇక్కడ ఇదే ట్విస్ట్. ఎవరన్నా ఇప్పుడు ఈ 10 మంది దొంగలు కదా, చెయ్యి పార్టీలకు గెలవకుండా కారు పార్టీలకు గెలిచి శైలకు దుంకిరు. కానీ ఎందుకు పోయిరు? అధికారంలో ఉన్న పార్టీలకు పోతే 4 పనులు అవుతాయి, 4 పైసలు వస్తాయి, 4 రకాలుగా డెవలప్ కావచ్చు అని పోయారు. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళు కుక్కలు దేకుతారు. వల్ల ఆఖరికి అధికారంలో పార్టీలో పనులు పక్కన పెట్టి, నిధులు పక్కన పెట్టి, అభివృద్ధిని పక్కన పెట్టి నీ ఏట్లే పడి సావనీరా, నాకు ఆత్మగౌరవం ముఖ్యం అని చెప్పేసి ఇలా జీవనన్న బయటకు వచ్చింది. అది ఎక్కువ ప్రజల లోపల హైలైట్ అవుతుంది. అధికార పార్టీ కదా. సో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, ఇది ప్రజల నుంచి వస్తున్న నినాదం. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి 20న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, ఇది జీవన్ రెడ్డిదో మహేష్ గాడ్సేదో లేదంటే భారతీయ సేన ప్రేక్షకులదో మాత్రమే కాదు. రాష్ట్రంలో దాదాపుగా మెజార్టీ ప్రజలు, ప్రధానంగా రైతులు మేజర్గా కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదానికి ఎక్కువ బలం చేకూరుస్తున్నారు. కారణం ఏందంటే కేసీఆర్ కంటే గొప్పగా పరిపాలిస్తాడేమో అని ఒక ఆశతోని ఇదే ప్రజలు, ఇదే రైతులు, ఇదే ఇవాళ సమాజం రేవంత్ రెడ్డిని 2.5 సంవత్సరాల కింద
ఇట్లా ఏమంటారు కదా, పాతాళంలో వండుకున్నోని సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇలా 65 సీట్లతోని. గద్దెనెక్క గాడిదేశం వేసినట్ట. గద్దెనెక్కినాక గాడిదేశం వేసినట్టుగా ఇలా రేవంత్ రెడ్డి గద్దెనెక్కినాక ప్రజల గురించి మాట్లాడు, గద్దెనెక్కినాక కమిషన్ల గురించి కకృతి గురించి మాట్లాడతాను. సో అందువల్ల మరి ప్రజలు ఇలా ఏ ప్రజలైతే 2.5 సంవత్సరాల కింద రేవంత్ రెడ్డి కావాలని ఆశపడ్డారు, ఇలా వాళ్ళే వద్దనే కాడికి వచ్చింది. ఇది మళ్ళీ నేను చెప్పుడు మీరు చెప్పుడు కాదు, రేవంత్ రెడ్డి ఆయన సొంతంగా ఆయనే ఒప్పుకుంటున్నాడు. నిజమేనా ప్రజలు నన్ను వద్దంటారు, నన్ను దీపో అంటారు, మరి 3 ఏళ్ళు నేను ఇంకా ఉంది కదా టైం, మీరు ఏం చేస్తారా, నన్ను భరించాల్సిందే కదా, రోడ్ల పూట జనం తుప్ప నన్ను ఉంచుతున్నారు రోజు తెల్లారితే, అయినా నేను పట్టించుకుంటలేను అని ఓపెన్గా ఆయన చెప్తున్నాడు. ప్రజల లోపల నాకు వ్యతిరేకత వస్తుందని. ఇక మళ్ళీ మనం సొంతంగా దాచిపెట్టేది కప్పిపుచ్చేది ఏం లేదు. ఆఖరికి వాళ్ళ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖార్గే సెంట్రల్లో వాళ్ళ పార్టీ నాయకుడు కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు జీవన్ రెడ్డి లాంటి నాయకుడు పోతున్నాడు, కారణం ఏంది, మన దగ్గర ఏం మైనస్ ఉంటే ఆయన పోతున్నాడు, అర్థమైపోతుండలే. సో ఇది జీవన్ రెడ్డి గారికి సంబంధించిన వార్త. ఈ జీవన్ రెడ్డి వార్త ఇప్పుడు మా రాధాకృష్ణ రాసిందా, ఎందుకంటే వీళ్ళు నిజమైన రేవంత్ రెడ్డి తుమ్మినా వార్త రాస్తారే, తుచ్చుక్కు అని దుమ్మినా కూడా వార్త రాస్తారు. మరి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ లోకి పోయేది అవసరం లేదా? రాయలే. ఈ ముచ్చట నేను తర్వాత చెప్తా. ఇది రాస్తారు. ఇది ఎందుకు రాస్తారు? కేసీఆర్కి వ్యతిరేకంగా రాయమంటే రాస్తారు, కానీ కేసీఆర్కి అనుకూలంగా రాయమంటే ఈ లుచ్చ కొడుకుల చేతులు రావన్నమాట. ఇలా కళ్ళల్లో కాకులు పొడిస్తాయి, వీళ్ళకు కలం గదలదు ఇట్లా. అదే రేవంత్ రెడ్డి జోకం అంటే, చంద్రబాబు నాయుడు జోకం అంటే ఎగిరి 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 గంతులేస్తూ పెన్ను కదులుతుంది. చదివి వీళ్ళ దుర్మార్గమైన నీచమైన చరిత్ర. కమ్మ అంటే అమ్మతో సమానం. మరి చెప్పింది కదా ఆనాడు రేవంత్ రెడ్డి. సో అందువల్ల ఇక్కడ ఆయన వార్త రాలేదు. పోనీ మా పత్తిత్తు జర్నలిస్టు పత్రిక, తెలంగాణలో నెంబర్ 1 పత్రిక, ఈమె రాసిందా చూడ్రి. ఈమె పేరు ఎలుగు, మరి ఎవరికి ఎలుగో నాకు తెలియదు. తెలంగాణ ప్రజలకైతే ఈమె వెలుగు కాదు. ఈనాడు తెలంగాణ ప్రజల పాట చీకటి, రేవంత్ రెడ్డి పాట వెలుగు అయిపోయింది. సో ఈయన కూడా రాయలేదు. ఎందుకు? అదే జీవన్ రెడ్డి ఇంటికి పొంగులేటి వేయిండు, జీవన్ రెడ్డి ఇంటికి పేరేం పేరు శ్రీధర్ బాబు వేయిండు, జీవన్ రెడ్డి ఇంటికి మహేష్ కుమార్ గౌడ్ వేయిండు. ఇట్లా రాయమంటే రాస్తారు. అట్లా రాయమంటే బ్రహ్మాండంగా రాస్తారు. సిగ్గు లజ్జ లేదు కదా మరి మనకు. ఒకవేళ వీళ్ళంతా నిజమైన జర్నలిస్టులు అయితే, నిజంగా వీళ్ళని జర్నలిస్టుగా ఎవరు జర్నలిస్టులో చెప్పండి మీరు అనగా, ఇట్లాంటి లుచ్చ కొడుకులే జర్నలిస్ట్ అని చెప్పాలి మరి మనందరం. ప్రజలకు వాస్తవాలు దాచిపెట్టే దొంగ నా కొడుకులు, 1000 కోట్లు 100 కోట్లు పేపర్ నడిపే బ్రోకర్ నా కొడుకులే నిజమైన జర్నలిస్టులు. నిజాలు చెప్పేటోడు కూడా నిజమైన జర్నలిస్ట్ కాదని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ ఏది కూడా జీవారెడ్డి సంబంధించిన వార్త రాయలేదే. ఈయన ఒక్కటి రాస్తే రాసిండే మరి. ఏది ఇది బీఆర్ఎస్ దేనా ఆల్మోస్ట్ వాళ్ళు అంతా ఒకటే బ్యాచ్. ఇది రాయనట్టుంది.